సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. జగన్ అయినా పవన్ కళ్యాణ్ అయినా నా మీద గెలవండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చెప్పా అవన్నీ వదిలేసి ఎన్ఆర్ఐ నుంచి స్ట్రైట్గా వచ్చిన అబ్బాయిని ఎందుకు గెలిపించారు మరి మిమ్మల్ని కాదని? నాకెప్పుడు రాజకీయంగా గురువు లేడు, మా చంద్రబాబు గారు తప్ప. ఆయన గురువు అయినప్పటికి కూడా ఆయనతో నా అంతరంగాల్ని నేను పంచుకునేటువంటి విషయం కానీ, ఆయన నాకు పంచుకునేటువంటి పరిస్థితి కానీ ఉత్పన్నం అవ్వాల. నేను కలిసిపోయి గంటలు మాట్లాడలేను కదా. ఓకే, నేనేం పొలిట్ బ్యూరో మెంబర్ని కాదు, ఇంకొకటి కాదు. నేను సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా వచ్చా. నాకంటూ గాడ్ ఫాదర్ లేడు. ఓకే, సీట్ ఇచ్చిన ఆయనే తప్ప. ఆయన నాకు ఇవన్నీ విలువిద్యలని నేను నేర్పమని అడగలేదు, నేను నేర్చుకున్నామని ఆ యొక్క ఆలోచనకు కూడా నేను పోలా. అదే నాకు కొంత ఇబ్బంది అయిపోయింది. పవన్ అని ఉండాల్సింది కాదు. రాజకీయంగా నాకు అనుభవం లేక అన్నాను. నా దగ్గర 20,000 మంది కాపు సోదరులు ఉన్నారు. వాళ్ళంతా కూడా అది పవన్ని కూడా నేను అక్కడ జరిగినటువంటి ఉన్న వాస్తవాన్ని, ఆయన వేరేగా ఉంటున్నాడు, మనం వేరుగా ఉంటున్నాం కాబట్టి రాజకీయ విమర్శ చేశా. వ్యక్తిగత విమర్శ ఏనాటికి ఎవరిని అన్నా నేను. నన్ను ఏదో పనికిమాలిన వేస్ట్ నా కొడుకులు నా గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళకి చెప్పే రోజు సమాధానం చెప్తా. ఎవరినైనా రాజకీయంగా విమర్శిస్తాను. జగన్తో కూడా రాజకీయంగా నాకు బద్ధశత్రువు. ఎప్పటికీ జగను ఈ రాష్ట్రంలో ఈ ప్రజాక్షేత్రంలో గోళీ కట్టాలని చూస్తా రాజకీయంగా జగన్ని. 5 సంవత్సరాల పరిపాలన ఏం చెప్తారు? జగన్ పరిపాలన సంక్షేమం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అసలు అంతా అవినీతిమయం. కాకీలను అడ్డం పెట్టుకుని పరదాలు కట్టుకుని పరిపాలన. స్వేచ్ఛగా ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ ఒక్క కుల సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే ఎన్జిఓలు కావచ్చు, లేదంటే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, లేదంటే అవుట్సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ బూటకపు హామీలు ఇచ్చి ఏ ఒక్కడికి కూడా న్యాయం చేయకోకుండా ఈనాడు పరిపాలన అంతా కూడా గాడి తప్పించి ఆ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టాడు. ఈ రోజున ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి ఆంధ్రప్రదేశ్లో, మీ ఇష్టం వచ్చిన హాస్పిటల్కి, ఒక ఆర్థో కేసులు తప్ప కార్పొరేట్ హాస్పిటల్లో. నిన్నదాకా హైదరాబాద్ కూడా ఉందిగా మాకు. బహుశా ఏ రాష్ట్రంలో లేదేమో కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చింది. చెప్పేదేనండి, కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా చెప్పారా? ప్రపంచంలో చచ్చిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి కరోనాతో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోతే కూడా ఎక్కడా తెలియనీయకుండా సహజ మరణం కింద తగలబట్టించినటువంటి వ్యక్తి. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాని తాలూకా 50,000 కూడా ఆ కుటుంబానికి ముట్ట చెప్పుకోకుండా నేనేదో పారాసెటమాల్ ట్యాబ్లెట్ను బ్లీచింగ్ కొడితే కరోనా పోద్దని చెప్పినటువంటి డాక్టర్ జగన్ డాక్టర్.